नित्यमयजं तथैवं आदिधर्माणिप्रथमान्याहं वेहनागं महिमानस्सगन्धे अद्यस्तं बोधः श्री महाविभूता श्री सद्गुरु शिवानंदमूर्ति चतुर्वेद श्रवणानंतरम उपनिषद्वाक्य प्रिया उपनिषद्वाक्य पारायणम अवधारया दिव्यजाना आनंदा देवगंधिमा
जीवन्ति आनन्दं प्रयन्त्यपि संविशन्ति भार्गवी वारुणी विद्या व्योमन्वरिच्छिदा एवं वेद प्रतिष्ठति भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन भवतु वीर्यं करवावहै ॐ शान्तिः 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 उभयत्वाक्यश्रवणान्तरं ललितागीतप्रिय ललितागीतमवधारय రెండు సద్గురు శివానందు పరసేవ చేయుచు తరింపయేటిటకు రెండు సద్గురు శివానందు పరసేవ చేయుచు తరింపయేటిటకు अमृतोत्सव कर हृदयांतर्यामी लाली आनंद रामाचित श्रुत स्वामी लाली अमृतोत्सव कर हृदयांतर्यामी लाली आनंद रामाचित श्रुत स्वामी लाली श्री श्री इतिहासागम पुराण हितदेशी कलाली ईश्वरां च संभव भवनाशकलाली इतिहासागम पुराण हितदेशी कलाली ईश्वरां च संभव भवनाशकलाली लाली 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 उर्लां संस्थान रूपान्वय चन्द्रमा लाली पूरीकृत धर्मस्थापन पथलाली उर्लां संस्थान रूपान्वय चन्द्रमा लाली पूरीकृत धर्मस्थापन पथलाली ऋषि सन्निभ सितवल्लभ वितरक शुभलाली क्लप्ताकृत पापाखिल फलदाहकराली लाली 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 Now
शिवात्परम शिवो रक्षति शिवो रक्षति शिवो रक्षति అవునా దేశంలో భక్తి అనే ఒక మార్గం రామాయణ కాలం నాటికే మొదలైంది. రాముడు అరణ్యవాసం చేస్తున్న కాలంలో శబరి కుహుడు మొదలైన వాళ్ళందరూ కూడా భక్తి మార్గంతో ఆయన సేవించారు. ఆయన ముందు ఎవరు ఒక వేదమంత్రంతో స్థుతించలేదు, మనుషు మాత్రమే జీవించారు. కానీ ఆయన తత్వం తెలిసినా తెలియకపోయినా ఆయన భగవంతుడు అనే భావం తెలిసి తెలియక తెలిసి ఆయన స్థుతించలేకుండా ఉండలేకపోయారు. అది విజయనగర స్వరూపంలో ఉండేటువంటి ఒక ఆశ్రమ తత్పరత ఇచ్చేటువంటి ఒక శక్తి ఆకర్షణ ఉంటుంది. కృష్ణావతార నాటికి భక్తి మార్గం ప్రబలింది. ఎంత భక్తి మార్గం అంటే శ్రీకృష్ణుడు గోకులం వదిలిపెట్టే నాటికి 11 సంవత్సరంలో పూర్తయింది వయసు. గోపికలతో అతను కలిసి చూపించి వర్ణించిన క్రీడలన్నీ కూడా ఎటువంటి శృంగార క్రీడలు అయినప్పటికీ కూడా అతని వయసు 11 సంవత్సరాలే అని గుర్తుపెట్టుకుంది. 11 సంవత్సరంలో అతడు ఈ శృంగార లీలలన్నీ నిర్మించాడా, అతను దానికి కథ అయినాడా అంటే నిజంగా అతడి దృష్టిలో నేనే ఆ శృంగార భావములన్నీ కూడా గోపికలవి ప్రజలవి అతడి మాత్రం కావు. సామాన్య మానవుడిగా చూస్తే 11 సంవత్సరాలలో కూడా అది ఉండడానికి వీలే లేదు ఇది భావం. కానీ 11 ఏళ్ళ పిల్లవాడిని చూస్తే ఇతరులకు మాత్రం ఆ భావం ఎలా ఉండడానికి వీలవుతుంది. దానికి లేనిది ఇతరులలో కలిగించగలిగినటువంటి అది నిజము అద్భుతమైనటువంటి జగన్మోహనమైనటువంటి అర్థం అందులో ఉన్నదాన్ని. రాధ యొక్క పాత్ర పురాణాలు అన్నింటిలోనూ లేదు, 2-3 గ్రంథంలో మాత్రమే ఉంది. భాగవతంలో కూడా లేనే లేదు. అయినప్పటికీ ఆ పాత్ర ఉంటుందని చెప్పి అక్కడక్కడ రుజువు దొరుకుతోంది. శ్రీకృష్ణుడు విమూర్తుల యొక్క లోకములకు దూరంగానే ఉండి ఒక అత్యున్నత స్థానంలో ఉండే ఒక విశేషమైన లోకం ఉంటుందని, దానికి గోలోకం అనే పేరుని, ఆ గోలోకం యొక్క శక్తి రాధాదేవి, అక్కడ పురుషుడు శ్రీకృష్ణుడని పురాణం చెప్తోంది. కైలాసానికి ఒక పక్కగా దూరంగా ఉండి స్వతంత్రమైన ఒక లోకం అనేది గోలోకం అని చెప్పిన పురాణం ఏమిటనుకుంటున్నారు? శివపురాణం. శివపురాణం చెప్తోంది గోలోకాన్ని. మనం ఎంత విమర్శించినా మన వాంగ్మయం సులభంగా మనకి ఆపోజన పట్టడానికి ఈజీగా లేదు, చిత్రమైన. కానీ గోవింద శబ్దానికి
గోశబ్దం జీవుడు ఏంటది వాళ్ళని ఆనందించి తాను తీసుకుంటాడు అని. గోశబ్దం చేసి జీవులు ఎందుకు చూపించాలి అంటే అది గౌరవం అన్నారు అంటే అక్కడంతా ఆలమందలు ఉంటాయని అర్థం. మొత్తం జీవగోడంతా పశువులని పశుత్వంలో ఉన్నారు. ఎందుకంటే ఇంద్రియములతో కూడుకున్న దేహాత్మ భావన మనుషులు పశు సమానంగా చేస్తున్నారు. అది దోషం కాదు, భాగమే. అంటే పశు జాతిలో మానవుడి కంటే ఉత్తమమైనటువంటి పశువు గోవు అని తాను తీసుకునేది ఏమీ లేదు. మనుషుడికి కలిగొచ్చేది తాను తీసుకోవాలి. గడ్డి తృణం అది వేసి భగవంతుడు తన లోపల ధరించి ఉండడం చేత ఆ గోవు మనుషుడికి సమస్తం ఇస్తుంది. ఏది తీసుకుని మనుషుడు అలా కాదు అని తీసుకుంటాడు. ఇది ఇవ్వలేదు. మనుషుడికి కామక్రోధ లోభాలు ఉన్నాయి. పరమ సాధువులకి చెప్పేటువంటి అలాంటి గుణాలు ఏం లేదు. ఇవ్వడమే, అసికేది లేదు. తదదీన వృత్తిలో వాళ్ళు తాముతారు, చర్మంతో చెప్పులు కుట్టుకుంటారు. మనుషుడు పరమ సత్వగుణంతో కూడుకున్నటువంటి ఇది ఏ గుణం ప్రత్యేకం చెట్టు చెవికి మిగిలి ఉంటే ఇతర గుణములు నశించిన తర్వాత ఏ ఒక్క గుణం ఉంటే శుద్ధ బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందో అట్టి గుణం గోవుడు ఉంటుంది. శుద్ధ సత్వగుణం అంటూ అంటే మొత్తం మనుషులతో సహా సమస్త జీవకోటిని పశు సంపదగా మనం చూసేటట్లయితే అందులో గోవుడు మాత్రమే ఎక్కువ. కాబట్టి ముక్తి పొందేటువంటి జీవుడు గో సమానం. అటు శ్రీదేవుడు ఉంటాడు మనిషి శరీరంలో ఉండి కూడా గోవులే అయిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో చిత్తమందు గో తుల్యమైనటువంటి సత్వగుణ సంపద ఎవరైతే సంపాదించుకున్నాడో రజస్ఫూర్తిగా నశించిందో తమస్సు నశించిందో అటు వారికి గౌరవ ప్రాప్తి లేదా బ్రహ్మ ప్రాప్తి అని సిద్ధం. పూర్వం 1546 ప్రాంతంలో చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు ఈ సిద్ధాంతం అందరూ పూర్వంతో ఉన్నది. చైతన్యుడు యథార్థంగా అద్వైత సన్యాసి, అద్వైతం బ్రాహ్మణుడై వేదం చదివి అద్వైత సన్యాసిగా బ్రహ్మాద్వైత సిద్ధాంతిగా దండగా మండలాలు స్వీకరించినవాడు. వాడు ఈ కృష్ణ చైతన్యము అనుభవించడం చేత అదే మార్గంలో సిద్ధించాడు. అంటే కృష్ణావతార కాలం నాటికే ఆయన చిన్న వయసులో ఉండే కాలంలోనే గోపికలతో ప్రారంభించి దాకా తర్వాత కలిలో కూడా ఆ కృష్ణతత్వమే కేవలం మధురమైన భక్తి లేకపోతే తదధీన వృత్తితో కూడుకున్నటువంటి భక్తి లేదా దాసభక్తి ఏ మార్గంలో ఉన్న భక్తి భౌతిక భక్తులు ఉన్నాయి. అన్ని భక్తులకి కూడా ఆకలి కృష్ణుడే అయినాడు. అంటే చివరికి ఆది మార్గం భక్తితో చివరికి నదులని వెళ్ళి ఒక పెద్ద చెరువులో చేస్తే స్థాయి భావం ఉంటుంది. అక్కడ ప్రవాహం ఉండదు. అన్ని మార్గాలు ఈ సముద్రూపమైన దాంతో ఉపమించదగినటువంటివి వైశాల్యం కలిగిన మధుర జలములతో కూడుకున్నటువంటి మధుర భక్తి అనే మార్గంలో సమస్త మార్గాలు చివరికి పర్యవసించాయి. ఇప్పుడు మనకు మిగిలింది కర్మలు, జ్ఞానము, తత్వచింతన, త్యాగము. ఇవన్నీ త్రాసులో అన్ని మార్గాలు ఒక త్రాసులో పక్కన పెడితే భక్తి రెండో చోట ఇంకో త్రాసులో దానికంటే ఎక్కువ మూడుగా ఉంది. అన్ని మార్గంలో కలిసి ఒకటి ఒక భక్తి మార్గం అంటే దీనికంటే రెండు చెప్తూ నేడు భారతదేశాన్ని ఈ భక్తి ఎవరికి ఏ విధంగా పరిగణించిందంటే పితృభక్తి గౌరవించింది, దైవభక్తి గౌరవించింది,
భ్రాతృభక్తి ఉంది, పతిభక్తి ఉంది, గురుభక్తి ఉంది. అన్ని మార్గాలు ఏ ఉత్తమమైనటువంటి బాంధవ్య వ్యవస్థ ఉన్నప్పటికీ అది భక్తిగానే పరిణమించింది. భక్తి వల్లనే ఆరాధన వస్తుంది. భక్తి లేని ఆరాధన సాధ్యమే కాకుండా పూర్వం ఒకనాడు రామాయణ కాలం నాటికి భక్తి అనే విషయం లేక ఆరాధన ఒక యోగ మార్గంగా దాన్ని అనుసరించాలి. ఏమిటి ఆ యోగ మార్గంలో ఉండేది? భక్తి లేకుండా యోగ మార్గంలో ఆరాధన ఏంటి, భక్తితో ఆరాధన ఏంటి అంటే తత్వం యొక్క జ్ఞానం, తత్వజ్ఞానం పూర్తిగా తెలిసి అవతల ఈశ్వర తత్వం ఏమిటో తెలుసుకున్న, తన నిజతత్వం ఏమిటో తెలుసుకున్న తర్వాత అక్కడ సామ్యం ఉండదు. ఈశ్వరుడికి తనకు సామ్యం ఉండదు. తాను ఈశ్వరుడు చేరాలనేటువంటి తీక్షణమైనటువంటి మార్గంలో ఉంటాడు. అది యోగం. భక్తి ఒక హృదయానికి సంబంధించిన ఇమోషన్ అంటానే. ఈ భక్తి మార్గం బుద్ధిని పక్కన పెట్టి విచారణ కాదు, తత్వజ్ఞానం కాదు, గ్రంథములు కాదు, ఉపనిషత్తులు కాదు, ప్రేమ. ఈ ప్రేమ జీవునికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వర లక్షణమే. అతడిలో లేనిది అతడి లోకంలో జీవునికి ప్రసాదించాలని అంటూ ఒక మార్గం ఉండదు. ఆ దృష్టితో చూస్తే భక్తి మార్గమే లేడు తల్లిలో ఎవరికి మనకి మిగిలింది. ఈ భక్తిలో ఎన్నో చెప్తూ ఉంటారు. గురు భక్తి అంటే గురువుని అనుసరించాలి, గురువు చెప్పిన బోధలు వినాలి, గురువు చెప్పిన ఏ విధంగా అయినప్పటికీ ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అతని తత్వం ఏమిటో గ్రహించే ప్రయత్నం చేయాలి, బోధలు భరించాలి, అతను చెప్పిన మార్గంలో పెడుతూ ఉండాలి. వ్యక్తిని ఆరాధించడం కాదు చెప్తూనే ఉంటారు. ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా ఆ బోధలు అనేవి పక్కన ఉంటాయి. హృదయంలో పుట్టిన ప్రేమ భక్తి అవి మాత్రమే వెలువలే పడుతుంది. అదే ఉత్సవం. దానిని నిరోధించే శక్తి గురువులు కూడా లేదు. అందుకే ఎవరి వల్ల కాదు. తండ్రి పిల్లవాడిగా చూసుకుంటారు, తండ్రిగా చూసుకుంటారు, దైవంగా చూసుకుంటారు, పుత్రుడిగా చూసుకుంటారు. భక్తులు ఒకటి అన్ని బాధ్యతలు ఆ ప్రేమలో భక్తులు నష్టపోతాయి. అన్నిటికీ తల ఊగి ఇదంతా ఈశ్వరార్పణ చేసి ఈశ్వరానుగ్రహం ఈ భక్తులకి ఇవ్వడం అనే ప్రార్థన సంకల్పం కలిగి ఉండడం గురించి భక్తులు వాడ తప్పించుకోలేదు. దానికి తలగవలసిందే. రకరకాల భక్తులు చూశాను. నేను దానిని వ్యక్తిగతమైన ఆరాధన కానీ గురు స్వరూపంగా నన్ను నేను భావించుకోవడం కానీ ఇప్పుడు ఈ క్షణం వరకు నాకు లేదు. నన్ను మీ కుటుంబంలో ఒకటిగా చూడండి. మీ కొడుకుగా చూస్తావో, తండ్రిగా చూస్తావో, తాతగా చూస్తావో, మనవడిగా చూస్తావో, ఇంట్లో సేవకుడిగా చూస్తావో, స్నేహితుడిగా చూస్తావో, కుటుంబంలో సభ్యుడిగా చూస్తే అది నాకు చాలు చాలు చాలు. ఏది మాత్రం అంటే కూడా అవును, కుటుంబంలో సభ్యుడి మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఇలా ఊపుతున్నాను. దానికి మళ్ళీ బయటికి ఈ కలి ప్రారంభంలో నుంచి ఈ రోజు వరకు భక్తి సిద్ధాంతీకరించబడి అంటే ప్రజలందరిలో హృదయంలో చెట్టు చివరికి పర్యవసించినటువంటి అన్ని మార్గములు భక్తిలో పర్యవసించడం చేత ఆ భక్తులకు సిద్ధాంతీకరించారు. దాన్ని తర్వాత పడ్డది. ముందరేమో భక్తి పుట్టింది, దాని సిద్ధాంతం తర్వాత పుట్టింది. అది గుర్తుపెట్టారు. సిద్ధాంతం నుంచి మార్గం కొట్టడం ఇతర సిద్ధాంతాలు వీలవుతుంది కానీ భక్తి సిద్ధాంతం నుంచి పుట్టలేదు. భక్తిలో సిద్ధాంతం పుట్టింది. ఇది మన చరిత్ర. ఈ భక్తిలో ఆమెలో హృదయంలో ఉండేటటువంటి భక్తిని
ఇదిగో ఈ అమ్మాయి మీరా అభినయించింది, చాలా బాగా అభినయించింది. మీరా గాథ పురాణాన్ని భేద విషయం చాలా అక్కడితో మొదలైంది. నాట్యం చేసి కృష్ణభక్తితో నాట్యం చేసుకోండి మీరా గారు. ప్రపంచ స్పృహ లేదు, ఎవరెవరుకుంటారో నాకు అక్కర్లేదు. ఒక మహారాణి అయినప్పటికీ సాన్వయత్వంలో ఉంది. రామాయణం చెప్పడం ఆయన రాదు. వీళ్ళు మహారాణి నాట్యం చేయడం, పాట పాడేది, మన కులగౌరాన్ని పాడు చేస్తుంది. చాలా క్రోధం వచ్చింది. ఒక దృష్టి కాలం ఒక గిన్నెలో విషం పోసి కాలంలో పంపించారు. ఒక క్షణం చూపించింది కదా పాప, చాలా ఆలోచించింది. ఏమిటి నాకు విషయం, నేను ఎందుకు ఈ శిక్ష, నేను పోవాలా? మళ్ళీ కృష్ణుడు కాబట్టి పోవడం ఎక్కడికి పోతాను, ఆయన కూడా ఉంటే ఇలాగే ఉన్నాను, ఈ విషయం నన్ను ఏం చేయాలి, పోతే ఆయన దగ్గరికే పోతాను, నాకు వచ్చిన నష్టం అని ఆలోచించింది. తాగినది ఏమి కాలేదు. ఆ తర్వాత విషం తాగిన తర్వాత తన్మయత్వం వచ్చి కృష్ణతత్వంలో విలీనమైపోయి కృష్ణుడు బాల్య క్రీడల నుంచి గీతోపదేశం దాకా భావించుకుని తీరా అదే అభినయించింది. గీతోపదేశం కూడా అభినయించింది. మీరా యొక్క హృదయమందు ఆ భక్తితో విషప్రయోగం కూడా తను ఏమి చేయకపోవడం అలా ఉంచండి. విష ప్రయోగం వల్ల దాని వల్ల భయం కలగలేదు. దాన్ని ఏ విధంగా దాని ఆ విషయాన్ని తాను లొంగలేదు. తన లోకంలోనే తాను ఉండడం చేత, అంటే పాంచభౌతికమైన శరీరంలో ఉండే మానవ స్థితి ఉండే అది అధిగమించి దివ్యత్వం పొందింది. ఆ భక్తితో దివ్యత్వం పొందడం అనమాట. ఒక యోగి కుండలిని జాగరణ చేసి కులాధారాన్ని శ్వాసిస్తాము, మణిపూర్వకం అనాహతంలాగా వెళ్ళి ఏదో కాండసేవలో శుద్ధ చక్ర దాకా వెళితే పంచభూతాలు అతన్ని ఏమి చేయదు. మూలాధారం దాటి సాధిష్టాన్ని వెళ్ళి పంచభూతాలు అతని అగ్ని తాగదు. చెంది అని చెప్తున్నారు. అతి స్థితి భౌతిక శరీరానికే యోగ శాస్త్రంలో వస్తుంది. యోగి నీటిలో నడుస్తాడు, నీటి మీద కూలిపోయి పడుకుంటాడు, ఏం కాదు, నదిలో నడుస్తాడు. చిన్న చిన్న చిట్కాలు చేసేవారు చాలా చూస్తూనే ఉన్నాం, కానీ అది యోగ సిద్ధి కాదు, ప్రారంభ దశ. మనుషులకి అదే చాలా అబ్బో ఇంకా పక్కన ఈశ్వరుడే ఉంటాడు, క్రాంతి కలుగు. కానీ అన్నివ్వకూడదు. వారి ప్రదర్శన ఇతరులకు ప్రమాదకరం, తనకి ప్రమాదకరం. జ్ఞాని వివేక ఉన్నవాడు దేవదేవిగా ఉంటే దాని గురించి వెళ్ళదు. అంతే యోగం చేత సంపాదించవలసినటువంటి శక్తి సామర్థ్యం కేవలం భక్తితో వచ్చింది కదా. కాబట్టి భక్తి ఒక శక్తి. గుడి దేంతో కట్టారండి, సిమెంట్ రాయా ఏంటంటే భక్తితో కట్టారు. కట్టడానికి ఆలయం అంత సుందరంగా కట్టడానికి ఏమైనటువంటి రాళ్ళు కాదు, పులీలు కాదు, శిల్పులు కాదు, భక్తి. భక్తి ఇంత అద్భుతమైన శిల్పాన్ని సృష్టిస్తుంది. భక్తి సమస్తము ఈ మార్గం మనకి తెలియజేయండి. మిగిలింది ఇది ఉంటుంది, ఉండి తీరుతుంది. చివరికి అందులోనే మనం అంతా జీవించబోతున్నాం భవిష్యత్తులో. భక్తికి ఉన్న శక్తి కర్మకి లేదు, యోగానికి కూడా అంత లేదు. యోగం యొక్క పరిణామ దశలో శక్తులు వస్తాయేమో కానీ భక్తి దృఢమైన ప్రారంభ దశలోనే ఉంటాయి శక్తులు. భక్తి రేవ తెలియసి అని చెప్పడానికి అర్థం కారణం. పురాణులన్నీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు భాగవత మార్గం అని చెప్పి
అన్నారు. అది మొదటి భక్తి వచ్చిన తర్వాత దాంట్లో చెప్పిన జ్ఞానం కలుగుతూ సూర్యోదయం అవుతున్న జ్ఞాన సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆయన వైరాగ్యం ఆ క్రమంలో సిద్ధిస్తున్నాయి, భక్తిలో నీకు సిద్ధిస్తున్నాయని చెప్పి భాగవత మతం చేస్తుంది. ఏదైనా భాగవత మతం, ఏ చదువు సంధి లేని వాళ్ళు, పేదవాళ్ళు కాలం జాతర చేసుకుంటున్నారు. కోరి అమ్మవారి వచ్చి నా పంటలు బాగుండాలి, పశువులు బాగుండాలి మొక్కుకుంటారు. 26 సంవత్సరం నుంచి లక్షలాది ప్రజలు చేస్తున్న ఈ ఆచారంలో జనుడు ఏమి ఫలం లభించలేదా? లభించకపోతే ఆ మార్గం ఎలా ఉంటుందో సజీవంగా ఉంటుంది. యజ్ఞం వల్ల చదువుకున్న పండితుడికి ఎటువంటి ఫలం లభిస్తుందో అట్టి ఫలం అతడికి కూడా పేదవాడు కూడా ఆ అమ్మవారి జాతరలోనే లభిస్తుంది. అందుకనే మార్గం ఉంది. అక్కడ భక్తి, యజ్ఞంలో భక్తి కాదు శ్రద్ధ. శ్రద్ధ వేరు, భక్తి వేరు. శ్రద్ధ అంటే ఆ బ్రాహ్మణం పూజ తప్పకుండా ఇలా చెట్టు చివరికి దాపా చిన్న మొక్క తూపమని చెప్తున్నాను. నాకేనా దూరంగా పెట్టదు. మిలిటరీలో కూడా అన్ని రూల్స్ ఉండవు, అన్ని రూల్స్ ఉంటాయి. ఈ బ్రాహ్మణులు చిన్నది అలాగే బ్రాహ్మణం ఉంటుంది, చాలా మళ్ళీ క్రియ ఏం చేయాలో చెప్తూ ఉంటుంది, కలుపుతూ ఉంటాయి. అది శ్రద్ధతో కూడుకున్నది. అక్కడ భక్తికి ఆనందం కాదు. భక్తి అంటే పారవశ్యం వస్తుంది కాబట్టి కర్మయ్యేది శ్రద్ధ లోపిస్తుంది. పారవశ్యం కర్మకు అతీతమైన స్థితి తీసుకెడుతుంది కాబట్టి పరవశిస్తున్నాడు. పరవశం ఇంకొక వస్తువు వశం కావడం అంటే స్వవశంగా తన వశంలో తను లేడు. పరవశమే. ఎవరి వశమైనాడు? ఇష్టదేవత వశమైనాడు. ఆ ఇష్టదేవత వశమైనప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ యోగశాస్త్రం చెప్తాడు. అక్కడ సంస్కారాలు నశిస్తాయి. యోగం చేత యోగాగ్ని చేత దగ్ధం కావలసినటువంటి సంస్కారములు కేవలం భక్తి చేత కూడా నశిస్తాయి. భక్తికి ఆధారమైనటువంటి వస్తువు ఒక వృక్షం కావచ్చు, జంతువు కావచ్చు, ఒక శిల్పం కావచ్చు, మనుషుడు కావచ్చు, మంత్రం కావచ్చు, దేవత కావచ్చు. ఈ భక్తి దీనికి ఆడంబరమైనటువంటి అవతల వస్తువు మీద కంటే భక్తి యొక్క శక్తి భక్తుని హృదయంలోనే ఉంటుంది. అతని భక్తి అతని లోపల ఉండేటువంటి సంస్కారం ధరిస్తోంది. అవతల వస్తువు యొక్క ప్రాధాన్యత దానికి లేదు. అది నిమిత్తంగా ఇతడు పెట్టుకుంటాడు. అక్కడ ఆ వస్తువు నుంచి ఏమీ రాదు, ఇతరులోంచే వస్తుంది. అది ప్రధానమైన విషయం. భక్తి ఆరాధనలో ఎవరికైనా ఏదైనా పని అయిందంటే మా గురుగారు పాలు పూజ చేసాం అన్నాడు, మా గురుగారు కాసాడు. ఈ భక్తి శక్తి కానీ గురువు గారు ఇచ్చిందే ఉండదు. శక్తి భక్తి ఇది సత్యం. విగ్రహం ఇస్తుంటే, చెట్టు ఇస్తుంటే, రాతి బొమ్మ ఇస్తుంటే మరి దానికి ఉందా ఈ శక్తి? దాంట్లో ఉందా? ఎవరిది శక్తి? భక్తిలోని ఫలం ఎలా వస్తుందంటే ఈ హృదయంలో ఉండేటటువంటి చేతన సృష్టి అంతా వ్యాపించిన చైతన్యం. ఆ చేతన ప్రతి వస్తువుకి జన్మ, వృద్ధి, నాశం ఆయా కాలములలో జన్మకాలంలో అపగర్భ స్థితి, యవ్వనం వచ్చేటప్పటికి ఇంద్రియలోకం, మధ్య వయసు వచ్చేటప్పటికి పరాక్రమం, వార్ధక్యం వచ్చేటప్పటికి అశక్తత. ఇవన్నిటికీ కూడా ఒక చైతన్యమే కాదు, చైతన్యంలో పరిణామాలు ఉంటాయి. ఈ పరిణామ దశలో జీవనం ఉంటాము. ఆ చైతన్యం అంతర్ముఖమైతే భక్తి కారణం చేత చైతన్యమే మళ్ళీ పనిచేస్తుంది. భక్తి చైతన్యాన్ని కదిలిస్తుంది. ఈ చైతన్యం
తనలోనే ఉండడం చేత ఆలంబనం బయటకు ఉన్నప్పటికీ ఈ చైతన్యం తనలోని చైతన్యం, తన భక్తి చేత తన లోపల చైతన్యమే ప్రకృతిని శాసించి ఫలావిస్తుంది. ఎందువల్లంటే ఈ లోపల ఉండే చైతన్యమే ప్రకృతంగా వ్యాపించింది కాబట్టి. నేను మాట్లాడితే మీకు కనపడుతుందంటే ఇక్కడ చక్కగా వాయువు వ్యాపించింది కాబట్టి. ఇక్కడ మాత్రం కాదంటే ఆ తర్వాత మాట కనపడదు. మీడియం అంటారు. ఏ చైతన్యం సర్వవ్యాపకంగా ఉందో నీవు కోరుకున్నటువంటి వస్తువు దూరంగా ఉంటే కూడా నీ లోపల చైతన్యం వస్తువు దాకా కూడా వ్యాపించి ఉండడం చేత ఆ వస్తువుని నీ సంకల్పం ఎలా చేస్తున్నావు ఆ విధంగా నీకు వర్తించగలుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా వ్యాపించిన చైతన్యం దేవుడు అంటారని మీరు విన్నాం. కాబట్టి ప్రమాదం లేనటువంటిది. భక్తిలో ఇంకొక గొప్ప విషయం, యోగంలో సిద్ధుల వల్ల అహంకారం పెరగవచ్చు. వీళ్ళందరికీ రాని నేను చేయగలను, వాళ్ళు ఏం చేయగలరు, నాకు వాళ్ళకి హస్తి మత్స్యకాంతం ఉంటుంది కానీ మత్స్య హస్తాంతం ఉంటుంది. నిజానికి ఎలా ఉంటుంది ఆ క్రమంలో చెప్పలేము ఎలా ఉంటుందో. అహంకారం ఇస్తుంది యోగం. వాడు కరువు నిరాగని జ్ఞాని కావచ్చు, నిరాడంబరంగా ఉంటాడు, రోడ్డుపోతే నా తలంతో నడుస్తుంది. ఈయనకుండే యోగశక్తి ఈయన్ని ఏం చేస్తుంది, వాడిని అల్పుడుగా చూపిస్తుంది, జ్ఞానిని అల్పుడుగా చూపిస్తుంది యోగం. పెద్ద విప్పాలంటారే గోతులో పడ్డాయి. భక్తిగా కాదు, వైష్ణవ సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, శైవ సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం. ద్వైతం అనేటటువంటిది ఎక్కడ ఉపవనం అవుతుందో అక్కడే భక్తి ఎక్కడ. అందువల్ల అద్వైత మార్గంలో భక్తి ఆరాధన ఇవన్నీ లేవు, విచారణ ద్వంద్వస్థితి రావాలి. నేను జీవుని నీవు పరమేశ్వరుడు, నేను అల్పుడిని నీవు సంపూర్ణుడు, నేను అజ్ఞాని నీవు జ్ఞానివి, నేను అవిద్యలో ఉన్నా నీవు విద్య స్వరూపమే నీవు, నేను అమంగళకరమైన శరీరంలో కర్మను అనుభవిస్తున్నాను, నీవు సంపూర్ణమైన మంగళస్వరూపుడు. ఈ పేరే మంగళం, ఈ నామం మంగళం, ఈ ఉనికి మంగళం, ఈ స్మరణ మంగళం. ఈ విధంగా అభేద ప్రతిపత్తి కాదు, భేద ప్రతిపత్తి, భేదాన్ని నిరూపించుకుంటాడు. ఈ ద్వైత స్థితిలో దాస్యభావం తెచ్చుకో, దాసుడు నేను అనుకో అని చెప్పి వైష్ణవం చెప్తాడు. పరమేశ్వరుడు శైవంలో శివుడు సంపూర్ణుడు, నీ లోపల ఉన్నాడు. అతనికి నీకు పరిణామ దశలో భేదం ఉండదు, పరిణామ దశలో నీకు అతనికి భేదం ఉండదు. కాబట్టి ఆ దశని ఇప్పుడే ఊహించుకుని శివోహం అనుకో. ఒకే వృత్తం మీద మొదటి బిందువు చివరి బిందువు ఒకటే. వృత్తం మీద చుట్టూ తిరిగితే మొదటి బిందువు చివరి బిందువు అవుతుంది. ఒకటి వైష్ణవం, ఒకటి శివ. రెండింటిలో రెండు ఉన్నాయి, జీవుడు ఈశ్వరుడు ఉన్నాడు. భక్తి మాత్రమే మార్గం. మిగతా వేదమంత్రములు చేసే ఆరాధన కూడా తావన్ మాత్రం ప్రాశస్యం కలిగి ప్రాధాన్యత కలిగి ఈ దాసానుదాస భావం చేత వినయం వస్తుంది. వినయంలో అహంకారం నశిస్తుంది, దాస్యభావంలో అహంకారాన్ని కాదు. అలాగే సేవల్లో, వైదిక సేవల్లో, స్మార్త సేవల్లో, వీర సేవల్లో శివభక్తికి ప్రాధాన్యత ఇచ్చారు, ధరించారు యోగులు. కాశ్మీర దేశంలో లాలాదేవి భక్తితో శివభక్తి, శివయోగిని అయింది. శివభక్తురాలనే శివయోగిని, భక్తి వల్ల యోగిని అయింటారు. యోగ సాధన చేసి, కుండలిని జాగరణ చేసి, ప్రాణాయామం చేసి అలా చేయలేదు. మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది, బ్రాహ్మణాచారం, శాకాహారం చేయడం, ఇంకా దేవతార్చనం, తల్లి తండ్రికి సేవ చేయడం, అలా చేసింది. మంచి సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి మళ్ళీ ఇచ్చారు. వెళ్ళింది కోడలుగా. చిన్నప్పటి నుంచి శివభక్తితో పెరిగింది కాబట్టి అత్తవారింటికి ఏ ద్రవ్యాన్ని తీసుకెళ్ళలేదు, శివభక్తిని తీసుకెళ్ళలేదు. అది మాత్రం వదలలేదు. ఈ వీరాలకి చివరికి చాలా పరీక్షలలోనే కష్టపడింది. ఆవిడ
నేటికి కూడా కాశ్మీర్ దేశంలో ఆరాధ్య దైవం లలాడేడ్ అంటారు. కాశ్మీర సంస్కృత భాషలో మన సంస్కృతం వల్లే కాక అనేక ఇతర భాషల పదాలు వస్తూ ఉంటాయి. దాన్ని కాశ్మీరీ అని అంటారు. ఆ భాషలో ఆమె అనేక బోధనలు చేసింది. ఎంతో దూరం వెళ్ళి కొండలో నీళ్లు తీసుకొస్తున్నట్టు శివస్నానం చేస్తూ తొందరగానే నీళ్లు మోసుకొచ్చి ఇంటిని బాధి బట్టలు తీసుకొచ్చి ఆరవేసి అందరికీ వండి పెట్టేది. అయినప్పటికీ కూడా శ్రద్ధ భక్తి శివమయం చేసి శివుని మీద పెట్టుకుంది కాబట్టి మా కుటుంబంలో మీరు సరిగా శ్రద్ధతో చేయటం లేదని దూషించారు. అనవసరంగా పని చెప్పేవాడు. ఇంకా అన్నం పెట్టకుండా ఆడిస్తే ఈ శివభక్తి ఎక్కువ వదిలిపోతుంది అనుకుంది. అక్కడ పెద్ద గుండ్రాయి తీసుకుని దాని మీద మెరుగులు అంటించి ఒక కళ్ళలో పెట్టి రాయి కనబడకుండా మెరుగులు అంటించేవాడు. ఇది నువ్వు తిన అన్నం వరి ఆ వరి అన్నం ఉడకబెట్టి మెరుగులు అన్నీ అంటించి నేను అన్నం పెట్టాను కదా అని వాడు. అన్ని మెరుగులు లేకుంటే ఒకరు కూడా అది నేను జాగ్రత్త చేసి అగ్ని పరీక్షలోనైంది. కానీ ఆ భక్తి మొదలలేదు. ఈ కష్టం లెక్క చేయలేదు. చాకరీ సృష్టించిపోయింది. శివనామం తప్ప ఒక లేదు. ఎక్కడికో వెళ్ళి అశక్తత్వాన్ని నీరసంగానే వెళ్ళి పెద్ద కొండలు ఇంకా పెద్ద కొండ తీసుకెళ్ళి ఇంకా పెద్ద బిల్లు తీసుకెళ్ళి పెద్ద మట్టి కొండతో తీసుకెళ్ళమని దీనిద్దామని చెప్పారు. ఓ రోజు అధికారికి కోపం వచ్చి కొండ పగలవడం ఇంకో పక్క కొండ దాన్ని పెట్టొచ్చిన తర్వాత ఆయన దూరంతో రాయేసి కొండ పగలు చిత్రం ఆ పాత్ర రూపంలో నీరు అలా ఉండిపోయింది. నీరు అలాగే ఉండిపోయింది. ముక్కలైపోయి పాత్ర పడిపోయింది. ఆ శివ 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 అనుకుంటే వచ్చింది. నాకైతే గోలు ఉంది లోపల దాంట్లో నీళ్ళు పోసేస్తే కొండలేదు నీళ్ళు ఉన్నాయి. భక్త సాత్వికుడు మాతృవిధేయుడు అన్యం పూజించాలి. భార్యకి అన్యాయం చేసి కాదు. ఎంత గొప్ప గుణమైనా ఆ క్రియలో మరొకరికి అపకారం జరిగితే అది దోషయుక్తమే. శివారాధన చేస్తున్నాను అతిథికి అన్నం కట్టడానికి నాకు కోతం లేదని శివుడి క్షమించాడు. ధర్మం అలా చెప్పేది. ఆడి ధర్మంలో ఏది కర్తవ్యమో దానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఇది దేనికి దానికి ప్రాముఖ్యత ఇస్తాను కదా. కాబట్టి స్వధర్మం అనేటువంటి అలాగే ఉంటే అందరూ చూశారు. ఆశ్చర్యం. ఆమె బోధను అనేక మంది సూఫీ వేదాంత ముస్లిమ్స్ శిష్యులైనారు. 13వ శతాబ్దం యోగి. అంత శక్తి యోగి నీళ్ళని ఎలా నిలబెట్టగలడు. ఒక తాడును నిలబెట్టగలడు. కానీ పారవశ్యంతో ప్రకృతి దానికన్నది ఈమెకు అపకారం లేకుండా ప్రకృతి చేస్తుంది. అబ్బాయి ఆమె తెలియదు. అంటే భక్తి వల్ల హృదయంలో ఉండేటువంటి శక్తి ప్రకృతిని శాసిస్తుంది. వేరే సంకల్పం లేకుండా యోగి సంకల్పించి శాసిస్తాడు దాన్ని. ఇందులో అందులో గొప్పదనం ఏమీ లేదు. పెద్ద సర్కస్ లాంటిది యోగం. దాన్ని జ్ఞానస్థితి కోసం వాడుకునేటట్టయితే మంచి ఆయుధమే. జాగ్రత్త కూడా ప్రమాదంగా ఉంటుంది. దానికి వెళ్ళకూడదు. జరిగినవి ఆపాదించుకోకూడదు. భక్తి వల్ల జరుగుతుంది. అనేక మంది భక్తులు మిగిలింది. ఈ లాలాడి దేవి వాక్యాలు సుమారు 100 సంవత్సరాల ముందు ఒక యూరోపియన్ కాశ్మీర్ దేశం అంతా తిరిగి ప్రజలు ఆడ మాటలు పద్యాలాగా రోజు అందరూ పాడుతూ ఉంటారు.
గ్రామాలని జరిగి అవన్నీ సేకరించి 100 ఆవిడ మాటలన్నీ సేకరించి ఒక గ్రంథం రాశాడు. దాని తెలుగులో తర్జుమా చేసి నేను దాన్ని ఉపోద్ఘాతం రాశాను. ఎప్పుడో చదివితే చాలా బాగుంటుంది. ఈ బొమ్మ కూడా వేయించాను అందులో ప్రత్యేకం. ఆ గుడ్డ బయలు పోతుంటే నీళ్ళు మాత్రం అలా తలమని ఉండదు. ఇదంతా కూడా చరిత్ర భక్తే, ఏమి కాదు, యోగం కాదు, మంత్రం కాదు, రూపం కాదు, ప్రాణాయామం కాదు, ప్రత్యాహారం కాదు. మనం చివరికి భక్తిలో యోగుడు, ఇది మనకి కర్తవ్యం. భక్తి అంటే ఇక్కడ అన్యాసంతో నాన్న పరిపాలన యోగక్షేమం. అయితే నీ ఎందుకు రాకుంటే భక్తిని నీవే రక్షించుకోవాలి. లేకపోతే నాకు స్థితి కలగవచ్చు. కోతికి తల్లి పొట్ట పట్టుకొని పెట్టి అప్పుడు తల్లి చేసుకుంటే కొంతమంది అంత దూకుతుంది. ఆ దూకే పిల్ల కింద పడకుండా దాన్ని నేర్పుతుంది. ఎలా పట్టుకోవాలి అమ్మ నేర్పుతుంది. దాన్ని పిల్లికి జాగ్రత్త నోటితో పిల్లల్ని కట్టుకుని వెళ్ళిపోతుంది. ఎంత బాగా వేగంగా పడుతుంది. ఒకటేమో ఆచార్య కిషోర్ అంటే 2 న్యాయాలు చెప్తారు వేదాంతం. కోతికి తల్లిని ఎలా పట్టుకుంటుందో మనం భగవంతుని పట్టుకోగలిగితే బాగానే ఉంటుంది. కానీ ఆ కోతి దూకినట్టు మన సభ్యుడు దూకితే భగవంతుడిని భక్తి పచ్చడు. శంకరుడు అన్నాడు, శివ నీవు ఆది భిక్షుగా వృత్తిలో ఉండేవాడికి ఒక కోతికలు ఇస్తే అందుచోట వెళ్తే దృష్టి పెడతారు, ఇదో తింపుతారు. కాబట్టి నీకు నేను కోతికలు ఇస్తాను, ఆది భిక్షువు కాబట్టి ఆ కోతి ఏంటి అంటే నా మనస్సు అన్నాడు. చాలా చిత్రమైన ఆగ్రహమే చిత్రంగా ఉంటుంది. అలంకారం ఉంటుంది, జోడు ఉంటుంది, ఎక్కువ అలంకారం. అందులో జాతి ఉందా? కృష్ణుడిని నాగలి రోకలి అన్నకునిచ్చి చక్రాయుధం నీవు పట్టినావు, నాగలి రోకలి మీ అన్నయ్యకి ఇచ్చి చక్రం అన్నంటే చక్రం ఉన్నావు, చక్రం పట్టుకున్నావు. నువ్వు చేసిన న్యాయాలు ఏమున్నాయని పెడా వాయిస్తాడు కవికి. జాతి ఉందా? వాసన పురుషోత్తం కవి ఆంధ్రనాయక శతకంలో ఎంతో మంది ఏమిటి నీ పరాటం? దొడ్డుకి ఇల్లు దూరం లేదే నెల కోసం ఇది చేసిన పరాటం. అలాగా దూషించిన భక్తితో దూషించడం, భక్తితో సాధించడం భగవంతుడికి ఇష్టం. మనుషుని మొగుడి భార్య ఎప్పుడు సాధించింది అనుకో, అది ఉండాలి. లేకపోతే భర్త మీద శ్రద్ధ లేనట్టు. వెళ్ళకపోతే రాగేమనుకుంది అనుకోండి భార్య, 3 రోజులు వాడు నిద్ర పట్టదు. తను ఏ పని చేసినా మాట్లాడలేదు అనుకోండి భార్య. వచ్చినా ఎందుకు లేట్గా వచ్చానో అడగలేదు అనుకోండి. లేట్గా ఎందుకు వచ్చానో అడగకపోతే ఉంటుంది. ఆ తర్వాత అడుగుతుంది, ఏం మాట్లాడాలి అనుకుంటూ రావాలి. అది భక్తిలోంచి వస్తుంది. ఈ డిమాండ్ అన్ని హక్కుడు కాదు. అంటే అశ్రద్ధ అవుతుంది భక్తి లేకపోతే. వస్తూ ఉంటాడు, ఎప్పుడో తింటాడు, వాడు అన్నా పెడతా, నేను ఎప్పుడు పడుకుంటాను అనుకున్నాను భార్య, వాడు దుఃఖపడతాడు. భక్తి వల్ల భగవంతుని పైన అధికారం వస్తుంది. ఎలా స్నానం కూడా సరిగా చేయడు. మాట్లాడినాను తెల్లారుజామున నారదుడు వెళ్ళి చూసి నిద్రపోతున్నాడు. 6 గంటలు కోడి కూర్చుంది, లేచి నారాయణ అనుకుని లేచాడు. నాగలి భుజాన్ని వేసుకుని పొలాలి. రాత్రి మళ్ళీ 8 గంటలకు వచ్చాడు, గంజి తాగాడు, నారాయణ అని చెప్పాడు. ఆద్యంతములు నిద్ర ప్రారంభం, నిద్ర అంతం, పగలు చేసే ప్రారంభం, పగలు చేసే అంతము నారాయణ నామం మధ్య ఉంది. అదంతా నారాయణమే. నారదుని అడిగాడు, నీకు అర్థమైందా? ఇంకా సందేహంగా ఉంది. అతను కష్టపడి పొలం దున్నుకుని గిద్దలు పండించుకుని కుటుంబ పోషణ చేసుకుంటూ ఆ స్థితిలో ఆద్యంతమైన నా నామస్మరణ చేశాడు. ఈ పని పాట
పిల్లలు ఆడుకోవడం ఏమి ఇచ్చిన నలుగురి దానికి ఇంతే చాలా నాలుగురికి అంత కరెక్షన్ అవసరమైతే మా నాయన వారికి చెప్పింది. ఈ భక్తి మన రక్షణ. భక్తి అంటే ఎప్పుడు శ్రద్ధ భగవంతుని ఉంటే యథాశక్తిగా ఒక నామస్మరణ ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం. అలా చేయగా ఏదో డబ్బాలో కాయిన్స్ వేస్తే ఒక రోజు నిలుస్తుంది కదా. అప్పుడప్పుడు నారాయణ నారాయణ హరి 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 అనుకుంటూ ఉంటే కొంతకాలానికి డబ్బా నిండి దాని మీద ఏకాగ్రత అదే పని వస్తుంది. ఆ తర్వాత ఇతర విషయం జ్ఞాపకం రావు. ఇంత దుఃఖం అనిపించదు. ఇది కావాలని అడగానే నారాయణ స్థానం చేయవచ్చు. హరి హరి శివ శివ నారాయణ రామరామ శివశివ హరి హరి ఏదైనా పాపం చూసినప్పుడు అనడం అలవాటైంది మనకి. సరే కొత్తగా వచ్చిన కంప్యూటర్ పెళ్లి చేసుకుని వచ్చారు అనుకో, హరిహరి అంటామా వాళ్ళు అంటే మంచిదే కదా. అయ్యో అలా అంటారు అంటే రామరామ అంటే అర్థం కాదు. హరి కాకపోతే దండం పెట్టాలంటే రామరామ అంటారు అంటే అటువంటి వ్యతిరేకమైనటువంటి ఆనందకరమైన పాట వింటేనే హరిరామ రామరామ అలవాటు అయ్యి సోమసందర్భాలు చెప్పి మర్చిపోయాము. ఎప్పుడూ ఉంటారు అసలు. శివేసి శివ అలా ఉండాలి. ఆ భావం శక్తిని ఇస్తుంది, యోగాన్ని ఇస్తుంది. అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ఇతరులకు లేదు, హృదయంలో చైతన్యాన్ని లేదు, చుట్టూ ఉండే ప్రకృతిని కూడా శాసిస్తుంది. ఒక అద్భుతమైన శక్తి భక్తుడు చేయగలిగినది, యోగి చేయలేడు. అంబరీషోపాఖ్యానం మొదలైనవన్నీ కూడా ఆ మహర్షి గోపేసి పాల్గొనే శక్తి మూడో కానీ కాల్చేయగలడు. ఒక భక్తుడు నియమించాడు. ప్రతి కథలోనూ భక్తి యొక్క ఉత్కృష్టత అసలు చెప్తవచ్చు. ఈ 5 రోజుల నుంచి ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతా కూడా భక్తి. దానికోసమే ఇంత కష్టపడ్డారు, ఇంత చదివి. నేను అనుకుంటూ ఉంటాను, వీళ్ళకి నా మీద ఎంత భక్తి ఉంది, ఇంత పని చేస్తున్నారు, నాకు వీళ్ళ మీద ఎంత భక్తి ఉంది. క్లాసులో పెట్టి చూస్తుంటే శతాంశం లేదు. ఏదో ఈశ్వర ధ్యానం జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి వాడి యోగక్షేమాలు మాత్రం నాకు చాలా కావాలి. ఒకటి వాడికి దెబ్బ తగిలింది, కట్టుబట్టి వచ్చాడు. నాకు తగిలినట్టే ఉంది, ప్రేమ ఉంది. కానీ నాకు అతని మీద, అతనికి నా మీద ఉన్నంత భక్తి ఉంటే జరిగేది కాదేమో, ఏమో వాడికి తెలుసు. కాబట్టి అందరికీ నా హృదయంలో ఉండే శివుడు, పరమేశ్వరుడు, నారాయణుడు ఎవరున్నాడో వాళ్ళ భక్తికి సమాధానం చెప్పాల్సింది అతనే, కానీ నేను కాదు. దేవుడిగా చెప్పవలసిన మాట. భక్తికి అంతర్యామైనటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతడే దానికి కావలిస్తాడు. ఇంత శ్రమపడి రాత్రి రోజు 1 గంట దాకా 2-3 వేల మంది కూర్చొని నిద్రాహారాలు మానడం చేస్తాను చేసి ఇంత శ్రమపడేందుకు నాకు మొత్తం ఇది ఒక మహాప్రభువు, భక్తి యాగం, భక్తి యోగం. ఈ మహాప్రభువు ఏ భక్తులైతే ఇంత శ్రమపడి చేశారో, ఏ ప్రయాసలతో చేశారో వాళ్ళకి ఈ సమాజంలో ఆ భక్తి వల్ల ఉత్తమమైన మార్గం వాళ్ళకి దృశ్యమానం అవ్వాలి. ఆ మార్గంలో వాళ్ళు నడవాలి. వాళ్ళ వల్ల ఇతర బంధువులు, మిత్రులు వాళ్ళ వల్ల ప్రభావితులు కావాలి. వాళ్ళు జీవించేటువంటి గ్రామం, ఇల్లు మంగళప్రదం కావాలి. వాళ్ళ పశువులు వాళ్ళ ఇంట్లో
ఇమీడియట్గా కూడా ఎవరికి అపకారం లేకుండా క్షేమంగా ఉండాలి, వాళ్ళు పాపలు ఉంటే బాగుండాలి. ఆ భక్తి ఒకరోజు అంతరం చేసి కాదు. ఇక్కడ ఏంటంటే ఒక భక్తుడు ఉన్నాడు, వెళ్ళిపోయినాడు, అతన్ని ఆశ్రయించిన వాడు ఉన్నారు, అతన్ని సేవించిన వాడు ఉన్నారు, అతను ఇతరులను ప్రేమించాడు. అతను పోయిన తర్వాత కూడా ఆ భక్తి అలా ఇస్తాను. అది ఖచ్చితంగా కాదు, జ్ఞానం లాంటిది భక్తి. జ్ఞానానికి ఏం లేదే, భక్తి కూడా అలాంటిదే. ఈ రాష్ట్రం బాగా గుర్తుపెట్టుకుంటే చాలా భక్తిగా సేవించాను, ఫలాలు వచ్చి ఇక్కడ భక్తి కట్టే తపస్సు లాంటిది కాదు. తపస్సులు కట్టే పోతాయి, యోగ శక్తులు లుప్తమైపోతాయి. జ్ఞానం వల్లనే భక్తి నీచము శాశ్వతము అనంతం, అనంతంగా ఫలాలు చాలా జరుగుతూ ఉంటాయి. కథలు చెప్తూ ఉంటారు, భక్తిలో చేస్తున్నాయి ఫలాలు. కానీ కథలు అనే చమత్కారాలు ఎవరో కూడా అనుకుని చేస్తున్నది కాదు. కాబట్టి నీకు గురువే దైవంగా కనబడితే మంచిది, లేకపోతే దైవమే గురువుగా కనపడాలి. అప్పుడే అభివృద్ధి. ఇందులో ఈ రెండింటిలో కూడా ఫలాన్నిచ్చేది పారశక్తివంతమైన దానివల్ల మనం అడవుడిగా కామక్రోధాలు దూరమై అంతటా కూడా దాన్ని ఒక ఏ తత్వమంది నీకు భక్తి ఎక్కడ అదే దృశ్యం, అదే కనబడుతూ ఉంటుంది. పండితులు కూడా అంతా కూడా గురుభక్తి కనిపిస్తుంది, భక్తే కనిపిస్తుంది. అంటే మనం అందరూ కూడా 4 రోజులు భగవంతుని యొక్క చరిత్రలు గాథలు వింటే భక్తి ఏర్పడుతుంది. ఎన్ని పిచ్చి సినిమాలు వచ్చినా రామాయణం మాత్రం ఎరగబడి చూస్తున్నారు, భాగవతంలో కథ చూపిస్తే చూస్తున్నారు. భారతదేశంలో భక్తి నశించలేదు. ఆచార్యతమై అల్ప విషయాలు నేర్చుకోవడం చరిత్ర. ఈ ఆచారం తొలగిస్తే భక్తి ఉంది. నాట్యానికి భక్తి ఆలంకరం, కావ్యానికి భక్తి కారణం, సంగీతానికి భక్తి మూలం, కవిత్వానికి భక్తి మూలం, గాథ రచన, నాటకానికి, దృశ్య నాటకానికి ఏదైనప్పటికీ కూడా అందులోకి భక్తి విమర్శనాత్మకమైన వాంగ్మయం నిలబడదు. భక్తి తత్వాన్ని బోధించే వాంగ్మయం నీకే ఉంటుంది, దానికి శాశ్వతత్వం ఉంది. భక్తుడి చరిత్ర మనలో భక్తిని సృష్టిస్తుంది. భక్తి ఒక దీపం ఒకటి ఉంటే ఆ దీపం అలా ఉండగానే 100 దీపాలు వెలిగే చెప్పి ఈ దీపం అలాగే 100 దీపాలు వెలిగించిన ఈ దీపం కర్తవ్యం. అలాగే భక్తి ఇతరుల్లో కూడా భక్తిని సృష్టిస్తుంది, ఆనందమయంగా ఉంటుంది. కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి, కానీ భగవంతుని భక్తి మాత్రం విడవక విష్ణుదేవుని మీద భక్తి పెట్టుకుని నీకు గురువు అంత మధురంగా ఉంటే వాడి మీదే గుర్తు పెట్టుకుని అందులోంచి ఈశ్వరుడు ఇస్తారని మాట ఎన్నో అంటారు, ఎంతో వర్ణిస్తారు, ఎంతో ప్రేమ చూపిస్తారు. దానికి ఫలం ఒక మానవ మాత్రం ఇవ్వగా ఏమగలరు? ఒక్క భక్తుడు చూపించిన భక్తికి ప్రతిఫలం గురువు ఇవ్వలేడు. 1,00,000 మంది భక్తులు చూపించే భక్తికి బదలరావు మనుషులు ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. అందుకనే వాళ్ళకి అలాగా ఒకడే ఉన్నాడు ఈశ్వరుడు, శివయ్య గురువు. గురువులో ఉండే జ్ఞానం సాక్షాత్ పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ కనపడే పరబ్రహ్మ. పరమహంస కనపడదు కదా. మరి ముగ్గురు కలిస్తే మహావిష్ణు మహేశ్వరు ముగ్గురు కలిస్తే ముగ్గురు ఉండదు, ఒకసారి కలిస్తే మోస్తుంది, వైవిధ్యం ఉండదు, ఏకత్వం. అది జ్ఞానం ఎక్కడుంది? ఆ జ్ఞానం కావాలని కోరాలి. శుభప్రదం మంగళప్రదమైన జీవనాన్ని జీవించాలి. భారతదేశంలో ఉత్తమమైన సంస్కృతికి మనం కట్టుబడి
దాన్ని వృద్ధి చేసుకుంటూ దాన్ని చేతలతో దాన్ని స్పృశించి భావించి దాంట్లో గురికి తీరుతా సంప్రదాయంలో గురికి తీరుతూ మన రామ్యం మన చరిత్ర మన భక్తి మన దైవత భక్తుల చరిత్ర మాత్రం మరొక ఈ డిగ్రీలో తీసుకోవచ్చు ఏ దేశమైనా పోవచ్చు ఏ బట్టలైనా కట్టుకోవచ్చు ఏదైనా సంపాదించవచ్చు ఇదేమో అంతర్యాగం కాబట్టి ఏ పని చేసినా అంతర్యాగం భక్తునికి కావాల్సిన పని అయితే ఇది మన భక్తి మాత్రమే భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావటం లేదు అమ్మాయి పెళ్లి కావటం లేదు ఇలా అందరూ భక్తితో నమ్ముకున్నాడు కాబట్టి అవుతుంది భక్తులు లోపం వస్తే ఎవరికి అడుగుతాం జ్యోతిష్యం అడుగుతాం ప్రశ్న అడుగుతాం అడుగుతారు ప్రశ్న చెప్పుకోవాలి అడగడం ఎందుకు వాడి జ్ఞానంతో చెప్తాడా వాడి చేతిలో ఉందా ఈ చేతిలోనే ఉంది ఈ కూతురు పెళ్లి గురించి నీకు నచ్చితే వాడికి ఎలా ఉంటుంది ఉండదు కదా 5 రూపాయలు ఏదో ప్రశ్న సమాధానం తగ్గుతాం ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉంది నేను భగవంతుడు నీ ఇంట్లోనే ఉన్నాడు కదా అతను అడిగితే ఇవ్వడని ఎందుకు అనుకుంటాం భక్తి భక్తుడికి ఉండే భక్తి వల్ల భగవంతుడి నుంచి సమస్యను సాధిస్తాడు లౌకికమైన సాధిస్తాడు కానీ ఏది అభ్యర్థిస్తున్నాడో అది తన బంధన హేతువుగా ఉంది ఆ పని కాకపోతే అందుకని దుఃఖం చేత అడుగుతాడు కానీ ఆ భగవంతుడి మీద ఉండే ప్రేమ కంటే ఈ కూతురు పేరు మీద ఎక్కువ ప్రేమ ఉందని కాదు అదే సంగతి ఇది కాకపోతే నా భక్తికి అవరోధం కలుగుతుంది ఈ అవకాశం నేను వేరేం కాబట్టి అడగడం వేరు ప్రయోజనంతో కోరికలతో లౌకికమైన కోరికలతో ఆరాధించేటువంటి అక్కడ ఎక్స్పెక్టేషన్ ఆశతో చేసేటువంటి ఆరాధన కానీ ఆశ పోయే భక్తితో ఆరాధన జరిగితే ఈ కార్యాలు సిద్ధిస్తాయి ఆశ పక్కన పెట్టి కేవలం భక్తితో లేకుండా ఆరాధన చేస్తే అన్ని పనులు ఇంకా బాగా వీళ్ళందరూ చేశారు ఈ ఉత్సవాలు వైదిక శిఖామండలు మధురమైనటువంటి కంఠేరమైన కంఠంతో వేదమంత్రాలు రోజు వినిపించి అధ్యయనం చేశారు అంటే ఆ వేదమంత్రం నన్ను అమృతంతో అభిషేకించినట్టు ఉంటుంది నా గానాన్ని చెప్పలేను ఇలా అంటున్నాను ఈ సంగీతం వింటుంటే ఎంత అందంగా ఉంటుందో ఎంత మధురంగా ఉంటుందో అంత బాగుంటుంది అక్కడ గంగా స్నానం అవుతూ ఉంటుంది వేదం ఉత్తమమైన సంగీతం వింటుంటే శశిమౌడి ఆయన గారు వైస్ ఛాన్సలర్ ఆయన రాసిన పాట కదా నేను ఈ తలని రేయి మరల రానే రాదు ఈ వదనం కూడా తల్లి తీరదు ఆయన కూతురులో ఉంటాడు ఆయన చాలా పరీక్షలు ఉంటూ ఉంటాయి ఇంట్లో చాలా బాగా పరీక్ష చేస్తూ ఉంటుంది ఇంట్లో సంసారాన్ని జీవనంలో వైశాఖలే కానీ ఇంట్లో మాత్రం వైస్ ప్రెసిడెంట్ ఆయన అంటే ప్రెసిడెంట్ ఏదో ఉన్నారండి అంతే అయినా దుఃఖాన్ని అనుభవించడం లేదు హాయిగా రాస్తున్నాడు ఇలా పాట ఇప్పుడంటే 35 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు పాట 20 పాటలు రాశాడు పిచ్చిగా ఆ ఫోటో మీద కొద్ది కళ్ళ నీళ్ళు పెట్టి గుడి తెలియకుండా పాడుకుంటూ ఉంటాడు సంస్కృతంలో రాశాడు కీర్తనలు రాశాడు శ్లోకాలు రాశాడు స్తోత్రాలు రాశాడు తెలుగులో రాశాడు ఇంగ్లీష్లో రాశాడు ఎంత గ్రంథం రాశాడు పూర్తి చేస్తే 5,000 పేజీలు ఏంటంటే ఎప్పుడూ కూడా నా ఇంట్లో ఉండేది అగ్ని పరీక్ష నుంచి నన్ను దూరం చేయి నన్ను రక్షించుకొని అడగలేదు ఇది అనుభవిస్తూనే ఆరాధిస్తున్నాడు వాడు కోరుకున్నాడు అంటే ప్రయోజనం కానీ ఈ రోజు ఇంకా అడుగుతున్నాడు కదా వర్ణిస్తున్నాడు కదా పాటలు పడుతున్నాడు కదా ఓ గురుదేవా నాకు ఈ బాధ లేకుండా చెయ్యి మాలో అభిప్రాయం లేకుండా చెయ్యి నాకు శాంతి లేదు ఇంట్లో అడుగుతాడేమో ఎంత ఎదురు చూసాడు అది చాలా చిత్రమైనటువంటి విషయం కానీ భక్తిలో ఈ బాధ అడిగే అనిపిస్తుంది ఆరోగ్యం ఏమవుతుంది
ఇదిగాక ఎవరికి తెలియదా అనుకుంటే చేయడా సూచన కూడా చేసిన అప్పుడు అడిగితే కూడా తప్పు లేదు ఎవరు కదా గురువుని అడగలేంటి స్తోత్రం చేయాలి ప్రేమించాలి పాదాలు కందులు నడపాలి కానీ అడగలేంటి ఉంటుంది కాబట్టి దానికి ఏమి శుద్ధి లేని భక్తి సంపూర్ణమైన భక్తి కేవల భక్తి అని దానికి పేరు ప్రయోజన సిద్ధి కోసం ఉండే భక్తి కేవలం కాదు ప్రయోజనాత్మకమైనటువంటి ఉదాహరణ ఆశించిన భక్తి ఇది 5 ఏళ్ళ నుంచి తెలుసు అతను ఎవరో అతని కష్టాలు 8 చాలా మంది ఇది ఎందుకు అడగదు పిల్లకి 5 మార్కులు తక్కువ వస్తే వచ్చి అడుగుతారే అందరూ అంతకన్నా అగ్ని పరీక్ష ఎవరికి లేదు ఒక భక్తుడి విషయం చెప్తున్నాను ఈ శుభసమయంలో కష్టం కానీ అడగకుండా కష్టాలు పడడంలో అది చూడటమే ఆనందంగా ఉంది అది ఇంత భక్తిని చూపిస్తూ ఇంత ఆరాధన చేస్తూ ఏమీ అడగకుండా ఆ దుఃఖాన్ని లక్ష్య పెట్టక బాధలు పడుతూనే కారణం ఏంటంటే బాధలు ఉన్నాయి కానీ దుఃఖం లేదు భక్తి బాధ నుంచి తొలగదు బాధ నుంచి దుఃఖపడతాం మనం దుఃఖపడడం కూడా బాధపడతాం చిన్నవాడికి పెద్దవాడికి చిన్నవాడు గట్టిగా ఏడుస్తాడు పెద్దవాడు ఎగవాడే వాడికి బాధ ఉంది కానీ దుఃఖం ఉంది వాడు బాధ ఉంది కానీ దుఃఖం లేదు అదే పెద్దగా ఉంటుంది ఆ విధంగానే ఇంటి పెరిగినప్పుడు suffering need not take a man to distress. One does not have to be in distress. You can suffer without distress. What is there in suffering? Suffering is part of life. Why should a man be distressed? Why should a man be sad in suffering? He not be sad then suffering. That is the result of God. This fellow who was at the other end of the country is a very good example. ఒక మాట నాకే బాధ అయిపోతుంది అది తినే చిట్లు అనుకోండి అవును చెట్లు అనుకోండి నాకు భయంకర కష్టం ఉంది మరి కాకుండా అక్కడ ఫోటో పెడితే అందరూ కూడా ఫోన్ దగ్గర పూజ చేస్తారు రాడేసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోవాలి అది శ్రద్ధే చల్లగానే ఉంటుంది రాడేసి కొడుకుంటే కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు మనకి రామచంద్ర ఇచ్చాడు అంత శ్రద్ధ చూపిస్తున్నాడు దాని వైరభక్తి అని అంటున్నారు అయితే నువ్వు నీ గురువు ఆ దేవ పేదాలు పడి చావండి అని అనుకోండి చాలా బాగుంటుంది గురువుకి ఇద్దరిని కట్టకట్టిన పొమ్మంటుంది కదా అంటే వాళ్ళని విడదీయడానికి వీళ్ళే సో చాలా మంచి ఏంటంటే డిటర్జెంట్ అది బాగా ఉతికి పిండి సపరేట్ రుద్ది పిండి ఆరేస్తుంది బాగా అందువల్ల వాడు రోజు రోజు పరిస్థితులు అవుతున్నాడు అన్నిటికంటే ఇవాళ పరిస్థితుల్లో ఉన్నాడు ఇంకా తక్కువ రోజు రోజు తోమిన తర్వాత గిన్నె ఎలా తెలుస్తుంది ఆ ప్రెసిడెన్సీ తీసుకొని వాడు లక్ష్యం బాగుంది భక్తిలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో చెప్పాలని ఉద్దేశంతో ఆయన గురించి లోపల దాచుకోవాలని పంపిస్తున్నారు ఇటీవల ఉంటారు కొందరు అప్పుడు చాలా తెలియని వాడు ఎంత గొప్ప సబ్జెక్ట్ ఎంత బాగా మాట్లాడతాడు అంత మంచి ప్రొఫెసర్ ఎటువంటి పేపర్స్ రాసేమో ఇక్కడ ఓ వైశ్రాంతులు ఎన్ని పనులు చేసినా చాలా కంపెనీ మరొకరు ఉంటాయి
భక్తకి సామ్రాజ్యం. ఎందుకంటే వాడికి సన్నాసి అనే మాట ఎదుర్కొని గురువు వల్ల గురువు చేసిన ఉపకారాలు అది ఆలోచించండి. ఎవరినో వ్యాసం రాసినప్పుడు గురువు యొక్క అనావశ్యకత అని సబ్జెక్ట్ ఇచ్చారు. కొట్టుకుంటున్నాడు రాయాలని భక్తి ఏర్పడితే చాలు. మీరా కష్టపడింది, లాల్దేవ్ ఆవిడ కష్టపడింది, కానీ మహాయోగులైనారు, ఆరాధ్య దైవాలైనారు. మన వాళ్ళని పండితులు ఎవరు గురి కట్టలేదు కాబట్టి భక్తులు కట్టారు. కదా సాంప్రదాయం అంటే ప్రజలకి ఏ విధమైన మార్గదర్శకత్వం ఎక్కడ దొరుకుతుందో అవన్నీ ఆరాధిస్తారు. భక్తుల చరిత్రలు ఉన్నాయి. అందరికీ అదే కర్తవ్యం అని మరొక మాట చెప్తున్నాను. శ్రమపడి ఇంత కష్టపడ్డందుకు మీ అందరి హృదయాల్లో ఉండే భక్తి ఒక రాశిభూతం మహత్తర శక్తి. దేశానికి మంచిది, సమాజానికి మంచిది, ధర్మానికి మంచిది. భక్తి మీ భక్తి కాదు. ఎంతమంది ఒక చోట 1,00,000 ఒత్తులతో దీపం పెట్టారు. పెద్ద దీపం ఎంతో చెప్పి అలాగే ఎంతమంది యొక్క భక్తి మీకే కాదు దేశానికి కూడా చాలా మంచిది. అందుకని నేను దాన్ని ప్రోత్సహించలేదు, నేను నిరోధించలేదు. దాని అంతా ఏం జరుగుతుందో చూడటమే తప్ప అది చూసి ఆనందించాను. భక్తి నుంచి ఆనందించాను. భక్తి ఎంత శక్తి ఉందని నేను దాన్ని చూసుకున్నాను. దానివల్ల ఎంతో శుభప్రదమైన పరిణామాలు తీసుకుంటాయని నాకు తెలుసు. అదంతా చేసినప్పుడు ఇప్పుడే కానీ ఈ వస్తువు కాదు, అది కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి యోగంలో భగవద్ ఆరాధనలో ఎంత లాభం ఉందో చెప్పడం గురువు కర్తవ్యం. ఆ తర్వాత ఉపయుక్తమైన రూపొందింపజేయి అని అర్థం. ఉపయుక్తమా ఇమ్మని కాదు, తీసుకెళ్ళమని కాదు, పొందింపజే అలాంటి సంస్కృతుల్లో ఇస్తారన్నమాట. అంటే నన్ను ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళమని గురువుని ప్రార్థించాలి. తాను భక్తుడికి ఈశ్వరుడికి మధ్యని ఓ బండరాలాగా నింపుకోకూడదు. శాస్త్రంగా తప్పుకోవాలి. వాణి ఉత్తమ గురువు. తర్వాత ఈశ్వరుడును భక్తుడు మిగులుతాడు. అటు వెళ్ళిపోతూ అటు ఇటు దిక్కులు చూడకుండా ఉండేటట్టు చూడటం, ఆ మార్గంలో ఉండే చూడటం గురువు యొక్క. ఆ స్థితిలో గురువు మీద ఎక్కువ భక్తి ఉంటుంది. జయం ఉండదు, గురువే జయం ఉంటుంది. ఈశ్వరుడే ఇతర దృష్టి మళ్లించి తాను అదృష్టం ఉపకున్నాడు. అది సద్గురువు యొక్క స్వభావం. ఎప్పుడు ఈశ్వరుని గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుని ధ్యానించండి. ఇష్టదేవతాన్ని గురువు ఇది కవి. After you reach your God, Guru disappears. You should disappear. You should vanish in the thin air. You should not remain any huge boulder between you and your God. That's correct. ఎప్పుడు కూడా గురువుని ఎప్పుడు ధ్యానించిన గురువు వెనుక ఉండేటువంటి ఈశ్వరుని, గురువులో ఉండే ఈశ్వరుని, నీలో ఉండే గురువుని, నీలో ఉండే ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ గురువు అన్నీ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే నీకు ఏం చేయాలి, నీకు ఈశ్వరుని శక్తి భక్తిని నీకు ఇవ్వాలి కదా, అది కూడా కోరుకుంటూ ఉండాలి. నాకు ఈశ్వరుడి దగ్గరికి చేర్చమని అడుగుతూ గురువుని సేవించాలి. కానీ నువ్వు దొరికే విధాలు నాకు ఈశ్వరుడు అక్కడే కాదు. ప్రయోజనంతో గురువుని ఆశ్రయించి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు కర్తవ్యం. ఈ మాట మంది చెప్తున్నాను, చాలా మంది చెప్తాను. అలా భారతదేశంలో ఒక ఆశాజనకమైనటువంటి వస్తువు ఏంటంటే భవిష్యత్తు భారతదేశానికి బాగా మంచి రోజులు వస్తాయని ఎందుకు చెప్పగలుగుతామంటే భక్తులు చూసి వాంగ్మయం చేత కాదు, ప్రచారం చేత ప్రజల్లో ఉండే భక్తి వల్ల మంచి రోజులు భారతదేశానికి వస్తాయి. దానికి ఒక ప్రతిగా ఎగ్జాంపుల్ లాంటి
మనం ఈ ఉత్సవాలు అంటే భక్తి భక్త్యమృతోత్సవం బాగా కాపాడుకోండి. భక్తి మాత్రం వదలదు. భక్తి ఈశ్వరుని చేరడానికి అని గుర్తుపెట్టుకోండి. నాకు రాసి కూడా ఇచ్చాను. గురువుతో అంతమైన ఎక్కువకూడదు. ఆ గురువు ఉన్నాడు, ఆలోచించు ఎందుకు ఉన్నాడు, ఏం కావాలి, కాదు ఏం చేయాలని అనుకుంటున్నాడు కూడా చాలు. ఈశ్వరుని చేరడానికే గురువు. నావం వెలుగరా నరుడా, గురు పాదాబ్జం చేయడం నావం వెలుగరా నరుడా. అది వాంగ్మయం అంతా చెప్తాను, శాస్త్రములు అలా చెప్తాను, పురాణములు అలా చెప్తాను. అంతమంది ఆనాడు మహర్షులు ఉన్నారు, ఎవరికి గుడి గోపురం కట్టలేదు. కలిలో భక్తి తాత్పర్యం ఎక్కువ కావడం చేత ఆరాధ్య వస్తువు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆరాధన యొక్క పరిణామ దశ పూజార్థం. దాని వెనుక ఈశ్వరుని యొక్క భక్తి, ఈశ్వరుని యొక్క శ్రద్ధ మర్చిపోకూడదు. మార్గం ధర్మంలో ఉండాలి, జయము ఈశ్వరుడు, నావ మాత్రం గురువు. బాగా గుర్తుపెట్టుకుని ఈ మార్గంలో ఉంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే గురువు జన్మ సార్థకం అవుతుంది. అంటే గురువు జన్మ వ్యక్తమవుతుంది. అది ప్రేమించినా ఏది చేయాలో అది చేయకపోతే పరీక్ష చేయలేదు గురువు అన్నారు. గురువు జన్మ సాధన కావాలంటే అతను చూపితే మార్గంలో అలా వెళ్ళాలి, అతని దగ్గర ఆగిపోకూడదు. గురువులు ఎవరైనా నేనున్నాను అదే చూపుతాను, నీకు ఎందుకు ఇంకేం వస్తలేదు అని అంటే వాళ్ళ పాపాలని తన మొదటి వరకు ఇస్తాను. నన్ను తల్లి నేను ఉన్నానని నేను చెప్పగలిగినటువంటి స్థితి ఈశ్వరుడు పట్టాలి. ఈశ్వర సాన్నిధ్యం కలిగిన వాడు కూడా ఈశ్వరుడు వాడే చెప్తున్నాడు. నేనున్నాను. అదిలో భక్తిలో ఒక సూక్ష్మమైన జాగ్రత్త అవస్థలో ఉండాలి. గురు భక్తి విషయంలో ఈ జాగ్రత్త అవస్థ శిష్యుడు కాదు, అతని కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. వీళ్ళని సరైన మాత్రమే కర్తవ్యం కాదు. వీళ్ళ యొక్క భద్రం కళ్యాణం కోరిన వాడైతే నేనున్నాను కదా, నేను కృష్ణుడు యుద్ధ భూమి అనేది నేను యుద్ధం చేయి అక్కవా ప్రాప్తిదలు చిక్కవా భవిష్యత్తు. ఏమైనా సరే నీ అయితే ఎలా ఉంటే అలా అవుతుంది, యుద్ధం చేయి అన్నాడు. కానీ నీవు ఉన్నాను కదా, నీకు ఎందుకు యుద్ధం చేయాలి, నేను మాట్లాడినా యథార్థమైన గురువు, జగద్గురు, సమర్థులైన గురువు నేనున్నాననే మాట అన్నారు. గురువులందరి మాట గుర్తుపెట్టుకోవాలి. అతి విషయంలోనే అతడు జగద్గురు. దానికి కర్తవ్యం లేనట్టు కర్మకి ఏదైనా ఫలం రావచ్చు, నువ్వు రెండింటికి సిద్ధపడి యుద్ధం చేయమని చెప్పాడు. కాము నేనున్నాను, అర్జునుడు నువ్వు ఉన్నావు కదా, నేనున్నాడు కాదు. ఈ ధర్మం నెరవేరితే వచ్చే స్వర్గానికి పోతా ఉంటే రాజ్యం ఏం కష్టం. ఎన్నో మంచిగా అన్నట్టు యాభైలో వదిలిపోయాను. నేను నమ్ముకున్నాను, నాదన నువ్వు ఈశ్వరుడు నమ్ముకో, ధర్మాన్ని నమ్ముకో, ఏం చెప్తుందో అది ఆ ఫలం అనుభవించు, కర్తవ్యం గుర్తుపెట్టుకో. తాను అక్కడ ఆ ఈశ్వర తత్వానికి అర్జునుడికి విధికి అర్జునుడికి మధ్యలో తాను నిలబడలేదు. బయటకు వచ్చేసాడు. విధికి అర్జునుడికి బయటకి కర్తవ్యం చేస్తూ చెప్పాడే కానీ తాను చెప్పలేదు. అదిలో భక్తి గొప్పది, చాలా బాగుంది. కానీ గురు భక్తి విషయం వచ్చేటప్పటికి గురువుకు ఉండేటువంటి బాధ్యత చాలా పెద్దది. దాన్ని ఎలా వాడుకోవాలో మీకు నాకు చేసిన కదా అని చెప్తున్నాను. సరైన పద్ధతి గురువుని ఆశ్రయించినప్పుడు గురువు వాక్యాన్ని, గురువు ప్రబోధాన్ని, గురువు మార్గాన్ని అనుసరించాలి. తర్వాత గురువేమో ఈశ్వరుడి దగ్గరికి పంపించి ధర్మాత్రం ఎత్తుకుతాను విషయం తన దగ్గర నిలబెట్టేసి ఆపి వాళ్ళ ప్రయాణం తన దగ్గర ఆగిపోకూడదు. తాను జయం కాదు సృష్టిలో ఎవరికి, ఏ జీవుడికి తను కాదు జయం. ఇక్కడ కదా వెళ్ళాలి, నిమిత్త మాత్రంగా తనకు మార్గదర్శనం తాను పెట్టే ప్రాధాన్యం చేయలేదు. తాను ఈశ్వరుడి బంటుగా వ్యవహరిస్తే
వాళ్ళకి ఆ మార్గం చూపించడానికి తాను వాళ్ళకి చేసిన సేవ సాధకం లేదు, తన దగ్గర సాధకం. మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. జరిగి జరుగుతుంది భక్తిలోంచి శక్తిని చెప్తున్నాడు. కదా ఎవరో వచ్చారు, కళ్ళు వచ్చారు, నాకు మంది ఇచ్చారు. 15 రోజులు అయింది, చాలా బాధపడిపోతున్నాను. ఎన్నో మందులు వాడాను, డాక్టర్కి హాస్పిటల్ పంపించారు ఢిల్లీలో. కళ్ళు వచ్చారు, మీరు మంది ఇచ్చారని దీపాలనే మాత్రమే నోట్లేస్తుంది. ఇది కూడా జ్ఞాపకం ఉంది నాకు. తెల్లారంటే కడుపు పోయినారు. నాకేం తెలియదే, నేను ఇచ్చినట్టు నాకేం జ్ఞాపకం లేదే. ఆ తెలుగుండే గురు భక్తిలో ఆ గురువు వైద్యుడే అంటే ఈశ్వరుడే. గురు రూపంలో మానసిక ఈశ్వరుడు తగ్గిపోయింది. నాకు ఆనందం కలిగింది. నేను సంతోషపడ్డామని కానీ చేసినాను. బాగా గుర్తుపెట్టుకోండి. పాత్రలో ఉండాల్సిన అవసరం చెప్తున్నాను, భక్తి శక్తి చెప్పాను, మహాత్మా చెప్తాను. ఈ శుభసమయంలో లాంగ్వేజ్ జ్ఞాపకం వచ్చింది ఆడే. ఆ తర్వాత ఎట్టి స్థితికి వెళ్ళింది, ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా దిగంబరైంది, స్పృహ లేదు. అవంతులు ఏం చేశారు, ఆవిడ 7 అడుగులు పొడుగైన చుట్టూ ఇచ్చారు. చుట్టూతో ఉడంతా కప్పుకుంది. అతి సుందరమైన వ్యక్తి, దీర్ఘమైనటువంటి ఈరోజు ఇదంతా ఏమిటి, యోగం అంటారా లేకపోతే శాస్త్రజ్ఞానం అంటారా? తపస్సా, భక్తి, శివభక్తి ఒక్కటే మార్గం. బాగా గుర్తుపెట్టుకోండి, భక్తిని అభివృద్ధి చేసుకోండి. నేను నాలుగు నుంచి చాలా సంవత్సరాలు చేశాను, ఆయన నా పని కాలేదు. అలా ఎప్పుడే అమ్మదు. ఒక మాట రామ అంటే కూడా వ్యర్థం కాదు, ఎక్కడో జమ అవుతుంది, ఎప్పుడో ఫలిస్తుంది. నీ రూల్స్ భగవంతుడికి పెట్టలేదు. ఎన్నాళ్ళు చేయమంటారు, ప్రదర్శనలు అడుగుతారు. అంటే గురువారు 40 రోజులు చెప్పండి, 41 రోజులు తెలుసుకొని చెప్తాను. 40 నెలలు అయిపోయింది, ఇవాళ రాలేదు. నేను చెప్పినట్టు భగవంతుడు వింటాడా? నా రికమెండేషన్ కావాలా భగవంతుడి దగ్గర మీకు? అతను మీకు లేదా? నా ద్వారానే వెళ్ళాలా? అలా ఏం లేదు. గురువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఏం తిరుగుకోవటం లేదా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆరాధన అంతా శివార్పణ చేస్తే శివుడు మీరు ఏమిస్తాడో అది చూసి ఆనందిద్దామని ఎదురు చూస్తున్నాను. దగ్గర నుంచి శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. సర్వే సుజనా సుజనం, సర్వే జనా సుజనం. అందరూ మంచివాడు అవుతారు కాదు, మంచివాడు అందరూ శుభం. అది నా వాక్యం. సర్వేదనా సుజన భవంతంటే అందరూ రాష్ట్రీయ అలా కాదు, అందరూ మంచివాడు అవుతారు కాక మంచివాడు అందరూ. ఆల్ గుడ్ పీపుల్ షుడ్ బి హ్యాపీ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బికమ్ గుడ్ పీపుల్. వాళ్ళు సేవకుల్లా ప్రవర్తించారు. దానికి మన జడ్జి గారి నిలబడతారు, ఇలా చూసి నిలబడతారు. ఆయన సేవకుల్లా చూశారు. భక్తి యొక్క శక్తి ఆ వ్యక్తిలో ఉండే అంటారంటే అన్ని మర్చిపోతారు. భక్తిలో ఉండేది అలాగే చాలా మంది కష్టపడి చేశారు. వాళ్ళని కూడా మీరు ఆదర్శంగా తీసుకుని ఏదో భగవద్గీత దగ్గర కోసం అలా సేవ చేయడానికి
ఉయ్యాలని కొంచెం వెంటనే నేను ఊస్తున్నాను. ఉయ్యాల దగ్గర ఊరుతున్నా అన్నాడు. ఎవరు లేవచండి. సుతుడు మాటు विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु सर्वे सुजनाः सुखिनो भवन्तु